నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇజ్రాయెల్ గల్ఫ్లోని సైనిక స్థావరాలపై ఆగని ఇరాన్ దాడులు, పార్కులు, వినోద పర్యాటక కేంద్రాలే లక్ష్యమని ప్రకటన. కాల్పుల విరమణపై ఇరాన్తో చర్చించాలనుకోవడం లేదన్న ట్రంప్, ఖర్గ్ దీవికి సంబంధించి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి. ఆర్థిక క్రమశిక్షణకి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ తెచ్చామన్న సర్కార్, అభివృద్ధి సంక్షేమంతో పాటు 6 గ్యారంటీలకు కేటాయింపులు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ పనులు ప్రారంభమయ్యాయన్న మంత్రి ఉత్తమ్, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు, మసీదుల వద్ద భక్తి శ్రద్ధలతో ముస్లింల ప్రార్థనలు. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా మళ్లీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అటు ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అటు ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్, కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్తో పాటు కువైట్, సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. టెల్ అవీవ్, ఆక్రే, హైఫాలోని సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరం, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. తూర్పు ప్రావిన్స్లో 3 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో భారీ పేలుడు శబ్దాలు ఆ ప్రాంతాలను కుదిపేశాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నట్లు యూఏఈ సర్కార్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని లక్ష్యాలపై వరుస దాడులు చేసినట్లు హెజ్బుల్లా తెలిపింది. లెబనాన్లోని మరూన్ అల్ రాస్ నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులపై దాడులు జరిగాయి. అటు ఉద్రిక్తతల కారణంగా జెరూసలేంలోని అల్ అక్సా మసీదును శుక్రవారం మూసివేశారు. 1967 తర్వాత ఈ మసీదు ప్రాంగణాన్ని ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేసేందుకు వీలు లేకుండా మూసివేయడం ఇదే తొలిసారి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించాయి. టెహ్రాన్ వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్లోని నబాతియే జిల్లాలో ఉన్న కఫర్ తెబ్నిట్పై వైమానిక దాడి చేసింది. అటు కొత్తగా సిరియాపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సిరియాలో మైనారిటీ వర్గమైన డ్రూజ్లపై దాడులకు ప్రతిగా ఆ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ మరో సందేశం విడుదల చేశారు. ఇరానీయుల దృఢత్వాన్ని ఖమేనీ ప్రశంసించారు. తమ అగ్రనాయకులను చంపడం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోయవచ్చనే భ్రమతోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అటు ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని పార్కులు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలేవీ సురక్షితం కావని ఇరాన్ మిలిటరీ ప్రధాన అధికార ప్రతినిధి జనరల్ అబోల్ ఫజల్ షెకార్చి హెచ్చరించారు. తమ పొరుగు దేశాలకు ఇరాన్ విదేశాంగ శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాల నుంచి తమ ప్రాంతాలపై దాడులకు అనుమతించొద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ దాడులను అనుమతిస్తే ఆయా దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలను నాశనం చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. యుద్ధం జరుగుతున్నప్పటికీ తాము క్షిపణులను ఉత్పత్తి చేస్తూనే ఉన్నామని చెప్పింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, యుద్ధాన్ని త్వరగా ముగించాలని ఇరాన్ కోరబోదని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్పై పైచేయి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని, వాయుసేనను, విమాన విధ్వంసక సామగ్రిని, రాడార్, చివరికి నాయకులను కోల్పోయిందని చెప్పారు. ఇరాన్పై తమకు విజయం కావాలన్న ట్రంప్ కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నాటో తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధం చేసేందుకు తమతో కలిసి రాని నాటో కూటమి దేశాలపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. నాటో దేశాలు పిరికిపందలని, వారి వైఖరిని గుర్తుపెట్టుకుంటామని ట్రూత్ సోషల్ పేర్కొన్నారు. అమెరికా లేకపోతే నాటో కేవలం ఒక పేపర్ టైగర్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. చమురు ధరలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారు కానీ దీనికి కారణమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అవసరమైన సైనిక చర్యకు మాత్రం ముందుకు రావడం లేదని ట్రంప్ మండిపడ్డారు.
ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందించినట్లు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను గత 10 కంటే 6% పైగా సవరించిన బడ్జెట్పై 15% పైగా పెంచింది. కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన మేర లేవంటూనే మరోమారు పెద్ద మొత్తంలోనే గ్రాంట్లు వస్తాయని ఆశాభావంతో ప్రణాళిక రూపొందించింది. ఎప్పటిలాగానే అభివృద్ధి, సంక్షేమాన్ని కలుపుతూ ప్రాధాన్య రంగాలకు గ్యారంటీలకు కేటాయింపులు చేసిన సర్కార్ కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది. రానున్న ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ను ప్రభుత్వం మరోమారు ఆశావాహ దృక్పథంతోనే ప్రవేశపెట్టింది. 3,24,000 కోట్ల పైచిలుకుతో పద్దును ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6% పైగా అంచనాలను పెంచింది. 2025-26 సవరించిన అంచనాలతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 15% పైగా పెరిగింది. ఇదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు 10% పైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా 10% పైగా ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాలు సరైన దిశలో ఉన్నాయని, అవి అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పడానికి గణాంకాలే నిదర్శనమని పేర్కొంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా నిర్దేశించుకున్న తరుణంలో విభాగాల వారీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకి పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించినట్లు తెలిపింది. సామాన్యుడిపై పన్నుల భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే ప్రభుత్వ ఆర్థిక విధానమని వివరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపిన సర్కార్ అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పన్నుల రాబడిపైనే ప్రభుత్వం సింహభాగం ఆధారపడింది. రాబడుల్లో 75% పైగా పన్ను ఆదాయమే ఉంది. వచ్చే ఏడాది సొంత పన్నుల ద్వారా 1,48,185 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 33,181 కోట్లు వస్తాయని పేర్కొంది. పన్నేతర ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29,000 కోట్లకు సవరించిన ప్రభుత్వం వచ్చే ఏడాదికి 6,000 కోట్లు పెంచి 35,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేసింది. అందులో 6,500 కోట్లు భూముల అమ్మకం ద్వారా, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకం ద్వారా 3,500 కోట్లు వస్తాయని తెలిపింది. అదనపు ఆదాయ వనరుల సమీకరణ ద్వారా 13,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది. పెద్ద తరహా, చిన్న తరహా ఖనిజాలపై రాయల్టీ ద్వారా 3,500, 2,500 కోట్ల చొప్పున వస్తాయని తెలిపింది. ఇసుక అమ్మకాల ద్వారా 750 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు భారీగానే వస్తాయని మరోమారు ఆశావహ దృక్పథంతో వెళ్లింది. 2025-26లో 22,782 కోట్ల మేర గ్రాంట్లు అంచనా వేసి అంచనాలను 11,161 కోట్లకు సవరించారు. కానీ 2026-27లో మళ్లీ పెద్ద మొత్తంలోనే 24,166 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని పేర్కొన్నారు. అందులో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా 15,319 కోట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు 5,466 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన ఆస్తుల సృష్టి కోసం 2,700 కోట్ల గ్రాంటు వస్తుందని అంచనా వేశారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు 21,305 కోట్లు కేటాయించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో మొత్తం 79,983 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. అందులో బహిరంగ మార్కెట్ రుణాలు 73,383 కోట్లుగా ఉన్నాయి. కేంద్రం నుంచి 5,500 కోట్ల అప్పును ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ అప్పు 5,03,905 కోట్లకు ఉంటుందని, అది జీఎస్డీపీలో 28%గా తెలిపింది. 2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం రుణం 5,62,363 కోట్లకు చేరి జీఎస్డీపీలో 29%గా ఉంటుందని పేర్కొంది. 2026 ఫిబ్రవరి 28 నాటికి గ్యారంటీల బకాయిల మొత్తం 3,18,35 కోట్లుగా తెలిపింది. అందులో ప్రభుత్వం చెల్లించాల్సినవి 86,309 కోట్లు కాగా, ఆయా కార్పొరేషన్లు చెల్లించాల్సిన మొత్తం 1,55,434 కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీ లేని కార్పొరేషన్లు చెల్లించాల్సిన రుణం 60,092 కోట్లుగా ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు లోబడి వ్యవసాయం, నీటిపారుదల, ఇంధన, పంచాయతీరాజ్, విద్య, పురపాలక, వైద్య, R&B, సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపులు ప్రాధాన్యమిచ్చింది. 47,000 కోట్ల మూలధన వ్యయంలో నీటిపారుదల శాఖకు 4వ వంతు కేటాయింపులు ఉండగా, R&B, SC అభివృద్ధి, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, ప్రణాళిక, ST, BC సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చేశారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో 50,713 కోట్లు కేటాయించారు. వివిధ శాఖల్లోని ప్రధాన పథకాలకు 1,45,591 కోట్లు ప్రతిపాదించారు. 9 కొత్త పథకాలను బడ్జెట్లో ప్రకటించిన సర్కారు
వాటి కోసం అవసరమైన నిధులను ప్రతిపాదించింది. తమది పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అని ప్రజలే కేంద్రంగా రూపొందించినట్లు ప్రభుత్వం అంటోంది. అన్ని వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపింది. వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ కాబట్టే 3,24,000 కోట్ల వరకు ఉందని, బీఆర్ఎస్ తరహాలో అయితే 3,80,000 కోట్ల వరకు బడ్జెట్ వెళ్లేదని సర్కారు చెబుతోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీతో పాటు డిండి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పురోగతిపై సచివాలయంలో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే దేవరకొండ నుంచి అవుట్లెట్ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఇన్లెట్ పనులు ప్రారంభమైనందున ఎస్ఎల్బీసీ తవ్వకాలు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. రెండు వైపులా తవ్వకాలు ప్రారంభమైనందున నిరంతరాయంగా పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు తవ్వకాలలో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిబంధనలు కఠినంగా పాటించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రహదారి భద్రత అనేది ప్రభుత్వ విధానం మాత్రమే కాదని, ప్రాణాలను కాపాడే బాధ్యత అని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతా కలిసి తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంపై మంత్రులు సమీక్షించారు. ప్రస్తుతం అనారోగ్యంతో చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, టిప్పర్లు, అధిక లోడ్ వాహనాలు నడిపే వారికి కఠిన నియమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణం పోతే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్ వంటి వాటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, అలాంటి వాటిపై ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతమవుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేసి తీరాల్సిందేనని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో భూదాన్ బాధితుల పోరుపై సదస్సు నిర్వహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అప్రజాస్వామికంగా ఇళ్లను తొలగించి వీధిన పడేసిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఖమ్మంలో సేవ్ తెలంగాణ పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చిన చోటే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి స్పందనలు చూసి అదిగా అంతకుముందు మంత్రి గారు ఏమన్నారంటే ఎక్కడో చోట వాళ్ళకి ఇస్తాంలే అనే మాట కూడా అన్నారు. అది కాకుండా అదే స్థలంలో లబ్ధిదారులకు ఇస్తామనే ప్రకటన చేయవలసిన పరిస్థితి వచ్చాక, ఇంత వ్యతిరేకత వచ్చాక వాళ్ళ పరువు కాపాడుకునే భాగంలో భాగంగా కంటి తుడుపుగా కొంతమందికి చేసి చేతులు దులుపుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కూలగొట్టడం తప్పితే, కూల్చడం తప్పితే కట్టే పరిస్థితి లేదు. వెంటనే వెలుగుమట్టలో కూల్చిన ప్రతి ఇంటికి మళ్ళీ అక్కడ స్థలం ఇచ్చి వాళ్ళకి అక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష, మైనార్టీ విద్యార్థి సంఘాల నేతల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం ఈ నెల 29న ర్యాలీ నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు. చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీ విజయవంతం కోసం సదస్సులు, సమావేశాలు, ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గల్ఫ్ దేశాలలో సుమారు రాష్ట్ర ప్రజలు 15 లక్షల మంది ప్రాణభయంతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇరాన్పై కొనసాగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలపై ఆంక్షలు, దాడులు చేయడం అమెరికా సామ్రాజ్యవాద ధోరణి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ శాంతి కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వీరందరూ కూడా విపరీతమైన ప్రాణభయంతో బతుకుతున్నారు. రేపు వాళ్ళ బతుకులు అవకాశాలు దెబ్బతింటే
చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వస్తే ఇక్కడ ఈ ఆర్థిక తెలంగాణ రాష్ట్రం కూడా ఒక పెద్ద ఆర్థిక భారాన్ని మోయవలసిస్తూ ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నిజానికి యుద్ధానికి ఒక కారణం కూడా కనబడతలేదు. ఇరాన్ యుద్ధానికి సంసిద్ధంగా లేదు, చర్చలు చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాలను కలుపుకొని ఒక శాంతిని, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి పూనుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇరాన్ ఎప్పుడు యుద్ధం కోసం కాలు తోలేదు, వెనుజులా కూడా ఎప్పుడు యుద్ధం కోసం కాలు తోలేదు, అది వెళ్ళిపోలేవాడు. వాళ్ళందరూ దాడి చేసిందంటే అమెరికా విత్ హెల్ప్ ఆఫ్ ఇక్కడ ఆర్థిక స్వలాభం కోసం ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ వేసింది. అప్పుడు సద్దాం హుస్సేన్ ఏంటంటే అణు ఆయుధ తయారీ ఫ్యాబ్రిక్ విదేశంలో చెప్పేసి పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వెనుక టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోంచి ప్రయాణికులను కిందికి దింపాడు. ప్రయాణికులందరూ దిగిన తర్వాత బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పండుగ మరుసటి రోజున ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఆచరించే వింత ఆచారాలు ఈసారి రక్తి కట్టించాయి. ఆయా గ్రామాల ప్రజలు అనాదిగా పాటిస్తూ వస్తున్న వింత ఆచారాలను కొనసాగిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అవేంటో మనము చూద్దాం. కర్నూలు జిల్లా కల్లూరులో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చౌడేశ్వరీదేవి దేవాలయం చుట్టూ బురదలో ఎద్దుల బండ్లు తిప్పారు. రజకులు గాడిదలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉగాది సందర్భంగా ఆలయం చుట్టూ బురద నీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు, గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. కర్నూలుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భారీగా భక్తులొచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. బురదలో ఎడ్ల బండ్లు, గాడిదలతో ఊరేగింపులను ఆసక్తిగా తిలకిస్తారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరూపల గ్రామంలో పిడకల సమరం సంబరంగా జరిగింది. ఈ పిడకల సమరాన్ని చూసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జనం భారీగా తరలివచ్చారు. వీరభద్రస్వామి, భద్రకాళి ప్రేమాయణంలో తలెత్తిన ఓ చిన్న వివాదానికి గుర్తుగా ఈ పిడకల సమరాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప గ్రామాలైన పుప్పాలదొడ్డి, చెన్నంపల్లి, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి, వలగొండ, పుటకలమర్రి, యాటకల్లు ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. వీరు 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలు విసురుకున్నారు. పిడకల సమరంలో 36 మంది స్వల్పంగా గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఒంటిమిద్దెలో ఎప్పటినుంచో ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. భక్తులు దబ్బనంతో నోటి చెంపకు రంధ్రం వేయించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది పండుగ తర్వాత ముక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జమ్మలమడుగు నుంచే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు ఇచ్చేసి అమ్మవారికి బోనాలు, చల్లా సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో దుర్గమ్మ ఆలయం వద్ద ఉట్ల పరుష కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. 45 అడుగుల ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. బురదను లెక్క చేయకుండా ఉట్లమాను ఎక్కి యువకులు ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఉగాది మరుసటి రోజున ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణ కొరియాలోని డేజియన్ నగరంలో ఒక ఆటో విడిభాగాల కర్మాగారంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 59కి
59 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆటో విడిభాగాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు కార్మికులు భవనం పైనుంచి కిందకు దూకారు. మరికొందరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తొలుత మనుషులు లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రోబోలను పంపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించారు. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 10 మంది మంటల్లో చిక్కుకుని కాలిపోగా వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. సహాయక చర్యల సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 100 కేజీల అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. లేదంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదులు కిక్కిరిసిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చరిత్రాత్మక జామా మసీదు వద్ద వేలాది మంది ముస్లింలు నమాజ్ నిర్వహించారు. ఉదయం 6 గంటలకే ప్రార్థనలు ప్రారంభం కాగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. మహారాష్ట్రలోని మహీం దర్గాకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆజాద్ మైదాన్, ఇతర ఈద్గాల వద్ద కూడా సామూహిక ప్రార్థనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. Allahu Akbar.